అందరికీ నమస్కారం. నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే ఈ రోజు కార్యక్రమంలో మనం చెప్పుకోబోతున్నాం. లలితా సహస్రనామాల్లోని 135వ శ్లోకము సాత్విక సద్గుణైశ్వర్య ప్రదాత లలితా త్రిపుర సుందరి దేవి నామాల్లో ఒక్కొక్క నామము ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, మానసికంగా ఎటువంటి పరివర్తనను తీసుకొస్తుంది అనేవి చెప్పుకుంటున్నాం మనము. ఈ సందర్భంగానే ఈరోజు ఈ శ్లోకంలోని నామాలు మనిషి ప్రవర్తనలో ఎటువంటి మార్పులు తీసుకొస్తాయో చూద్దాం. ఇవన్నీ శ్రద్ధగా విని అందరూ నచ్చితే తప్పకుండా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అద్భుతమైన అమ్మవారి నామాలు మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాయి. ఇక మనము విషయంలోకి వెళ్తే శ్లోకం చెప్పుకుందాం. ముందుగా శ్లోకాన్ని చెప్పుకుని అందులో ఒక్కొక్క నామమే ఎటువంటి ప్రభావితం చూపుతుంది అనేది చూద్దాం. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల ఈ శ్లోకము. ఇందులో ముందుగా రాజ్యలక్ష్మీ అనే నామాన్ని చెప్పుకుందాం. ఇక్కడ రాజ్యలక్ష్మి అని మాత్రమే పలకాలి, విసర్గ అవసరం లేదు. నామాల సంఖ్య పరంగా ఇది 689వది. ముందుగా ఈ నామం యొక్క అర్థము అంతరార్థము తెలుసుకొని మనసు మీద ఎలా ప్రభావితం చూపుతుందో చూద్దాం. రాజ్యలక్ష్మి అంటే రాజ్య అంటే రాజ్యముల యొక్క, లక్ష్మి అంటే ఆ రాజ్యం యొక్క సంపదల వైభవ రూపిణి అని అర్థము. లక్ష్మి అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి తెలుసు కదా మనకి. సంపద అని, వైభవం అని, తేజస్సు అని, ఆ విధంగా అద్భుతమైన వైభవోపేతమైన రాజ్యాన్ని ఇచ్చేది అని అర్థము. ఇక మనము ఆలస్యం చేయకుండా ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం. మనిషికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కావలసినంత సంపద ఉంటే సరిపోదు, ఒక వైభవము అనేది కూడా అవసరమే. లేకపోతే జీవితానికి కళ అనేది ఉండదు, శోభ అనేది ఉండదు. అందుకోసమే మన వాళ్ళు అప్పుడప్పుడు వేడుకలు చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విశేషాన్ని సందర్భంగా చేసుకుని జీవితంలో ఒక శోభని, ఒక కళని సంతరించుకోవడం కోసమే పండుగలు, ఉత్సవాలు, వేడుకలు చేసుకుంటారు. లేకపోతే జీవితము కళావిహీనంగా ఉంటుంది కదా. ఈ విధంగా మన జీవితానికి ఒక వైభవాన్ని తీసుకురావాలి. మనసుకు కూడా ఆనందమే వైభవం కదా. ఇటువంటి వైభవాల్ని తీసుకురావాలనే ఒక మనస్తత్వము ఏర్పడుతుంది. మనం నిత్యము చూసే సూర్యుడు ఒక్కొక్కసారి మబ్బులు పట్టి వెలుగు తగ్గుతుంది. చంద్రుడు కూడా అలాగే ఉంటుంది. మబ్బులు పట్టడము లేదా అమావాస్య లాంటి రోజులు రావడము, వీటి వల్ల వాటి వెలుతురు అనేది మనకి కనిపించదు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత అవి వెలుగును సంతరించుకొని మనకు అవి మళ్ళీ కొత్తవిగా కనిపిస్తాయి కదా. అందుకే మనం వాటిని రోజు చూస్తున్నా మనకి బోర్ కొట్టదు. అదేవిధంగా జీవితం కూడా బోర్ కొట్టకుండా ఉండాలి అంటే స్నేహితులను, బంధువులను కలుపుకుంటూ సత్సంబంధాలతో సంతోషంగా జీవితాన్ని గడపాలి అనే ఒక మానసిక తత్వం ఏర్పడుతుంది. అలాగే దానికి ప్రయత్నం కూడా చేస్తాము. మన మనసు, మన జీవితమే మనకు రాజ్యము, సామ్రాజ్యము. కాబట్టి ఈ రాజ్యానికి ఒక వైభవాన్ని ఇచ్చేది అనేది ఈ నామంలోని అంతరార్థం. తర్వాతి నామం చూస్తే కోశనాథ. ఇది 690వది. దీని అర్థం ఏంటంటే కోశము, కోశాగారము అంటుంటారు కదా. కోశాగారం అంటే ఖజానా అన్నమాట. అంటే మూలధనాన్ని దాచిపెట్టుకునే ఒక ప్లేస్. అటువంటి మూలధనానికి లేదా ఆ ఖజానాకి అధినాయకురాలు, అధినాథురాలు అని అర్థము. ఒక రాజ్యము సుభిక్షంగా, సుస్థిరంగా ఉండాలన్నా, సరిగ్గా నిర్వహించగలగాలన్నా దానికి తగిన మూలధనాన్ని ఏర్పాటు చేసుకుంటారు కదా. దీన్నే మూలధనము లేదా కోశము అంటే ఈ ప్లేస్ని కోశాగారం అంటారు. ఈ మూలధనము రకరకాలుగా ఉంటుంది. ధన రూపంలోనే ఉండకపోవచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, స్థిరాస్తుల రూపంలో కావచ్చు, ప్రతి సంవత్సరము దాచే ఆహార ధాన్యాలు కావచ్చు, ఇలా రకరకాల రూపంలో దాచుకుంటారు కదా. అదేవిధంగా మరి మనిషి యొక్క మనసుకి మూలధనం ఏంటి అంటే 5 రకాల మూలధనాలు ఉంటాయట. మనస్సులో ఆనందము, ప్రాణము, శరీరము, విజ్ఞానము, ఆలోచన లేదా బుద్ధి, ఇలా దీనికి సంబంధించినది. ఈ విధంగా 5 రకాల కోశములు ఉంటాయంట, అంటే మూలధనాలు. మనం అమ్మవారి నామాల్లో మరొకటి చెప్పుకుని ఉంటాము, పంచకోశాంతర స్థిత అని చెప్పి అని ఉంటాము. అవే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయము, ఆనందమయ కోశాలని అంటుంటాం కదా. అవన్నీ మనిషి యొక్క మనసుకి, జీవితానికి కోశాగారాలు అనమాట. ఇవి సమృద్ధిగా ఉంటే మన జీవితము సక్రమంగా, వైభవంగా నడవడానికి ఎటువంటి లోటు ఉండదు. మరి అవన్నీ సరిగ్గా నిర్వహించుకోవాలంటే, ఈ కోశాగారాలన్నింటినీ సమర్థవంతంగా, జాగ్రత్తగా నిర్వహించుకోవాలి అంటే భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనము మానసికంగా అయినా, భౌతికంగా అయినా వచ్చే కష్టాలని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాము. తర్వాతి నామం చతురంగ బలేశ్వరి. చతురంగ బలేశ్వరి అంటే 4 విధములైన బలములకు
ఆధిపత్యం వహించున్నది, ఏకాధిపత్యము వహించున్నది అని. ఏంటా 4 విధాలైన బలములు అంటే రథ, తురగ, గజ, పదాతి సైన్యములు అనమాట. ఇంతకుముందు నామంలో మనం మూలధనము, కోశాగారం గురించి చెప్పుకున్నాం. ఒక రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే అని అనుకున్నాం కదా. అదేవిధంగా దానితో పాటు సైన్యం కూడా చాలా ముఖ్యము. సైన్య బలం లేకపోతే శత్రువులు కోశాగారంతో సహా మొత్తం రాజ్యాన్ని కొల్లగొట్టేస్తారు. కాబట్టి అటు కోశాగారాన్ని ఇటు సైన్య బలాన్ని రెండింటినీ కూడా సుస్థిరం చేసుకోవాలి. ఆ విధంగా ఈ ప్రపంచంలో అన్నింటినీ పరిపాలించగల దక్షత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని కోశాన్ని నిర్వహిస్తూ చక్కగా ఈ మొత్తం విశ్వాలనే సామ్రాజ్యాలని పరిపాలించడానికి దక్షత కలిగినది అమ్మవారు అనేది ఈ నామంలోని అర్థము. మనిషి యొక్క మానసిక పరిస్థితులకు అన్వయిస్తే మన మనసులో కూడా చతురంగములు ఉంటాయట, అంటే 4 రకాల సైన్యం ఉంటాయట. అవేంటి అనేది చెప్తున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి ఉంటాయట. వీటిని అంతఃకరణ చతుష్టయం అని కూడా అంటారట. వీటిని సక్రమంగా నిర్వహించుకుంటూ మన మానసిక సామ్రాజ్యాన్ని లేదా ఆత్మ సామ్రాజ్యము అని కూడా అనుకోవచ్చు, ఆ సామ్రాజ్యాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతామట. ఎప్పుడు ఎటువంటి సైన్యము స్పందించాలో అంటే మన మనసుకి ఎప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయాలో, ఎప్పుడు అహంకారాన్ని ప్రదర్శించాలో, మన చిత్తము ఎప్పుడు దేనిని అనుసరించాలో ఆ విధంగా అనుసరిస్తూ జాగ్రత్తగా ఉంటూ వివేకంతో ప్రవర్తిస్తాము. ఇలా ప్రవర్తించడాన్నే వివేక జ్ఞానము లేదా నిర్వహణాత్మక జ్ఞానము అంటారట. ఇటువంటి జ్ఞానం అనేది మనకి కలుగుతుంది. తర్వాతి నామం సామ్రాజ్యదాయిని. ఈ నామానికి అర్థం సామ్రాజ్యమును ఇచ్చున్నది అని. మనము ఇదివరకటి శ్లోకంలో అంటే దీనికంటే ముందు శ్లోకంలో రాజ్యదాయిని అని చెప్పుకున్నాం. మరి రాజ్యదాయినికి సామ్రాజ్యదాయినికి తేడా ఏంటంటే, రాజ్యము అంటే కొన్ని పట్టణాలు కలిసి ఉంటే దాన్ని రాజ్యము అంటారు. అలాంటి రాజ్యాలు కలిసి ఉంటే మొత్తం దాన్ని సామ్రాజ్యము అంటాము. ఇప్పుడు మనము రాష్ట్రాలని రాజ్యము అనొచ్చు. మరి భారతదేశాన్ని అంటే ఈ రాష్ట్రాలన్నీ కలిసి ఉన్న పెద్ద దేశం కాబట్టి దీన్ని సామ్రాజ్యము అంటాము. మరి ఇలాంటి కొన్ని సామ్రాజ్యాలు కనుక కలిస్తే దాన్ని మహా సామ్రాజ్యము అని కూడా అంటారట. రాజ్యాలకు అధిపతులను రాజులు అంటారు, లేదా రాజ్యాధిపతులు అంటారు. సామ్రాజ్య అధిపతులను చక్రవర్తులు అంటారు. అటువంటి చక్రవర్తులకు అధిపతి భగవంతుడు. మరి మన మనసు రాజ్యమా, సామ్రాజ్యమా, మహా సామ్రాజ్యమా అనేది మన ప్రవర్తనను బట్టే మనము తయారు చేసుకోవచ్చు. మన ఆలోచనలు దానికి కారణమవుతాయి. మన మనసును కష్టపెట్టుకోకుండా, ఎదుటివారిని కష్టపెట్టే విధంగా ప్రవర్తించకుండా ఈ విధంగా ప్రవర్తిస్తే మనం కూడా మన మనసును స్వరాజ్యంగా అంటే రాజ్యంగా లేదా సామ్రాజ్యంగా మార్చుకోవచ్చు. అప్పుడు మనము కేవలం రాజులం మాత్రమే కాదు, చక్రవర్తులం కూడా కావచ్చు. రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని జయించడమే విజయం కదా. ఆ విధంగా మనము మనసును జయించగలిగితే, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు మనకు సార్వభౌమాధికారం వచ్చి సర్వ స్వతంత్ర చక్రవర్తులం కాగలము. ఎప్పుడు బాహుబలాన్ని, భుజబలాన్ని ప్రదర్శించాలి, ఎప్పుడు మానసికంగా వివేకాన్ని ప్రదర్శించాలి, ఈ విచక్షణ కలిగి ఉంటే ఇక మనకి తిరుగు ఉండదు. అప్పుడు బాహ్య ప్రపంచం నుంచి లేదా భౌతికమైన కష్టాలు ఎదురైనా, మానసికమైన కష్టాలు ఎదురైనా సులభంగా ఎదుర్కోగలుగుతాము. మనలో సంస్కారము, వివేకము మొదలైన కోశాగారాలు ఉంటాయి. అవి ఎప్పుడు తరిగిపోయేవి కాదు, ఎవరు దోచుకునేవి కాదు. అలాగే కొన్ని సైన్య బలాలు ఉంటాయి మనకి, వివేకము, సహనము, మంచి బుద్ధి, ఇలాంటి సైన్యము ఉంటాయి. ఈ సైన్యాన్ని కూడా ఎవరు ఎదుర్కోలేరు, గెలవలేరు. ఆ విధంగా మనం ఒక మంచి సామ్రాజ్యాన్ని, శాశ్వతమైన సామ్రాజ్యాన్ని కలిగి ఉంటామన్నమాట. అటువంటి శక్తి ఇస్తుంది అమ్మవారి ఈ నామాలు. మరి ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం అనేది మన బాధ్యత. మరి ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే దాన్ని సాధన ద్వారా మాత్రమే చేయగలము. తర్వాతి నామం సత్యసంధ. సత్యసంధ అంటే సత్యమునకు స్థానముగా గలది అని అర్థం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు కదా. ఈ విశ్వంలో సత్యము అనేది శాశ్వతమైనది. బ్రహ్మ అంటే పరమాత్ముడు అనేది శాశ్వతం, నిత్యము, నిజము. మరి జగత్తు అనేది మనకు కనిపిస్తున్న ఈ జగత్తు అనేది
అశాశ్వతం, శాశ్వతమైనది కాదు, క్షణభంగురమైనది, అందుకే మిథ్య అంటారు. ఆ విధంగా ఏవైతే శాశ్వతమైనవిగా ఉంటాయో వాటిలో స్థిరంగా ఉండేది అనేది ఈ సత్యసంధ అనే నామానికి అంతరార్థము. మానసికంగా మనం ఎటువంటి పరివర్తనను తీసుకురాగలుగుతాము అంటే, ఈ భౌతిక ప్రపంచంలో అధికారాలు, సైన్యము, కోశాగారాలు, ధనాలు, సంపదలు ఇవేవి కూడా శాశ్వతం కాదు. మానసికమైన సైన్యము, మానసిక సంపద, సంస్కారము, విచక్షణ, క్రమశిక్షణ మొదలైన మానసిక బలాలే శాశ్వతము అని తెలుసుకోగలుగుతాము. వాటి మీద విశ్వాసం పెరిగి అవి మనల్ని ధైర్యంగా నిలబెట్టే విధంగా మనల్ని మనం తయారు చేసుకోగలుగుతాము. తర్వాతి నామం సాగర మేఖల. సాగరము అంటే సముద్రములు, మేఖల అంటే వడ్డానం అన్నమాట. సముద్రాలను వడ్డానముగా కలది అని అర్థం. మనం భూదేవిని ప్రార్థిస్తున్నప్పుడు సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఒక శ్లోకాన్ని చెప్తాం. భూదేవిని ప్రార్థిస్తూ, అంటే అమ్మా నీ మీద నేను పాదాలు ఉంచి నడవాల్సి వస్తుంది, అది తప్పదు, కాబట్టి నన్ను క్షమించు తల్లి అని ఒక క్షమాపణను కోరుతూ అమ్మవారిని సముద్రవసనే దేవి అంటే సముద్రాలనే వస్త్రాలుగా ధరించిన ఓ తల్లి, పర్వత స్థన మండలి అంటే పర్వతాలనే స్థనములతో చుట్టబడిన ఓ తల్లి, నీవు విష్ణుదేవుడికి భార్యవు, ఇంత గొప్పదానివి తల్లి, నీవు నా పాదాలను నీకు తాకించినందుకు నన్ను తప్పుగా అనుకోకు. ఒక బిడ్డ తల్లికి పాదాలు అంటిస్తే ఏ విధంగా అయితే తల్లి క్షమిస్తుందో ఆ విధంగా నన్ను క్షమించు అని కోరుకుంటుంటాం కదా. అక్కడ సముద్రాలను వస్త్రాలతో పోలిస్తే ఇక్కడ సముద్రాలని వడ్డానముగా పోలుస్తున్నారనమాట. అలాగే దిక్చక్రం అంటారు కదా, అంటే సముద్రము ఆకాశము కలుస్తున్నట్టుగా అనిపించే ఒక ప్రాంతం ఉంటుంది కదా, దాన్నే హొరైజన్ అంటారు కదా, దాన్ని కూడా మేఖల అంటారట. అంటే భూమి ఆకాశం కలుస్తున్నట్టు, కింద ఉండే భూమి పైన ఆకాశం రెండు కలుస్తున్నట్టుగా అనిపించే ఒక ప్రాంతం అది. ఆ ప్రాంతం అమ్మవారి నడుముకు వడ్డానంలాగా కనిపిస్తుందట. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుంది మనలో అంటే, మనలో ఏవైనా ఒక మంచి పద్ధతులు, మంచి ధర్మభావనలు, సాధనలు, ప్రణాళికలు మొదలైనవి ఎక్కడో అట్టడుగున ఉంటే అవి పురోభివృద్ధి చెంది అంటే ఊర్ధ్వగతిని చెంది మనకు ఒక రకమైన అందమైన కాంతిని ఇస్తాయట. అంటే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనం ఖచ్చితంగా ధర్మ మార్గంలోనే ప్రయాణిస్తాము, ఒక పద్ధతిగా జీవిస్తాము, మంచి క్రమశిక్షణతో ఉంటాము, ఇంకా ఈ లక్షణాలని పెంపొందించుకుంటాం కదా. ఈ లక్షణాలని పెంచుకోవడం వల్ల మనలో ముఖ వర్చస్సు పెరుగుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మన జీవితానికి విలువ అనేది పెరుగుతుంది. తర్వాతి నామం 136వ శ్లోకంలోనిది. దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి, ఇది శ్లోకము. ఇందులో దీక్షిత అనే నామ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. దీక్షిత అంటే దీక్ష వహించినది అని. దీక్ష వహించడము అంటే ఒక శ్రద్ధని కూడగట్టుకోవడము అని. మన చుట్టుపక్కల చూస్తుంటాము, ఎవరైనా ఏదైనా దీక్ష తీసుకున్నారు, మాల వేశారు, దీక్ష తీసుకున్నారు అని అంటుంటాం కదా. అంటే ఆ పనికి కట్టుబడిపోవడము, శ్రద్ధని చూపడము అని అర్థము. ఈ నామ ప్రభావంతో మనలో ఎలాంటి మార్పు వస్తుందంటే, మనం కూడా ఇందాక చెప్పుకున్న కొన్ని లక్షణాలని అంటే క్రమశిక్షణని, ఒక పద్ధతిగా ప్రవర్తించడము, సంస్కారవంతంతో ప్రవర్తించడము, ఇలాంటి వాటిని జీవితం అంతా కూడా పాటించాలి అనే ఒక దీక్షను తీసుకోగలుగుతాము. ఇలా జీవితం అంతా దీక్షగా తీసుకోవడాన్ని మహావ్రతం అంటారట. ఆ విధంగా కట్టుబడి ఉండే ఒక లక్షణం మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం దైత్య శమని. దైత్యులు అంటే రాక్షసులు లేదా దుష్టులు లేదా దుర్గుణాలు కలిగి ఉన్నవారు అని చెప్పుకుంటాం కదా. శమని అంటే శమించున్నది లేదా నిర్మూలింపజేసేది అని. మనం ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు పరీక్ష కోసమేమో అన్నట్టుగా కొన్ని రకాల అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎటువంటి బలహీనతలు ఎదురవుతాయో, ఎటువంటి సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నట్లుగా ఒక పరీక్షకు గురి చేస్తుంటాయన్నమాట. అటువంటి సందర్భాల్లో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా వాటిని మన కార్యదీక్ష అనేది ఖండించేస్తుంది అనమాట. ఆ విధంగా కార్యదీక్షతో ఉంటే అది మనల్ని మనమే తీర్చిదిద్దుకోవడానికి సహకరిస్తుంది. ఈ విధమైన దీక్షనే లేదా దక్షతనే మనం అమ్మవారి శక్తిగా చెప్పుకుంటూ ఉంటాము. ఆ శక్తిని పెంపొందించుకోగలుగుతాం మనము.
అమ్మవారిని స్మరించడం వల్ల. మనకి బయట నుంచి ఎదురయ్యే అవాంతరాలు, ఆటంకాలే దైత్యులు అంటే రాక్షసులు. మరి ఆ రాక్షసులను ఎదుర్కోవాలంటే మనలో మనోశక్తి అనేది ఉండాలి కదా. దాన్ని పెంపొందించుకోవడమే శక్తి ఉపాసన అంటే. ఆ శక్తియే దైత్యులను సంహరిస్తుంది, శమింపజేస్తుంది అనేది ఇందులోని అంతరార్థం. తర్వాతి నామం సర్వలోక వశంకరి అంటే అన్ని లోకాలను లేదా అన్ని లోకములలో నివసించే వారిని, ఉన్నటువంటి వారిని వశము చేయునది లేదా వశము చేసుకొనున్నది అని కూడా అర్థం వస్తుంది. ఎవరైతే కార్యదీక్షను కలిగి ఉంటారో, బయట నుంచి ఎటువంటి అవాంతరాలు వచ్చినా పట్టుదలతో వాటిని ఎదుర్కొంటారో వాళ్లకు అందరూ వశమైపోతారు. మనం ఉదాహరణకు చూస్తే రావణాసురునే తీసుకుందాం. అతనిలోని చెడు లక్షణాలని ఒక విధంగా మనం పక్కన పెడితే కొన్ని మంచి లక్షణాలని మనం చూడొచ్చు. అవే కార్యదీక్ష మొదలైనవి. తలుచుకున్నాడు అంటే దేవేంద్రుడు ఎదురైనా కూడా, అష్టదిక్పాలకులు ఎదురైనా కూడా వాళ్ళందరినీ తన కార్యదీక్షతో వశం చేసేసుకున్నాడు. ముల్లోకాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. అంటే భూలోకాన్ని, పాతాళలోకాన్ని, స్వర్గలోకాన్ని, ఇంద్రుడు పరిపాలించే స్వర్గలోకాన్ని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. అంతటి దక్షత ఎలా ఏర్పడింది అంటే అతనికి ఉన్న కార్యదీక్ష, అకుంఠితమైన పట్టుదల. అదే శక్తిని మంచి పనులకు ఉపయోగించగలిగితే వాళ్లే దేవతలు అవుతారు, చెడు పనులకు ఉపయోగిస్తే రాక్షసులు అవుతారు. ఆ విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తే, విశ్వసిస్తే మనలో ఒక మంచి కార్యదీక్ష, పట్టుదల అనేవి ఏర్పడి మనకు కావలసిన వాటి అన్నింటినీ కూడా మన ఆధీనంలో ఉండేటట్టు చేసుకోగలుగుతాము. తర్వాతి నామం సర్వార్థదాత్రి. సర్వ అంటే అన్ని, అర్థ అంటే ప్రయోజనములను, దాత్రి అంటే ఇచ్చునది అని. అమ్మవారు మనకు ప్రయోజనాన్ని ఇచ్చే ప్రతి దానిని కూడా మనకు ఇచ్చేది అని అర్థం అనమాట. అంటే ఈ నామంలో ఒక అంతరార్థం ఏంటంటే యత్ శ్రేయ తదస్తువహ అని భగవద్గీతలో ఒక శ్లోకం. అంటే మనకు ఏది మంచి జరుగుతుందో అదే, అంటే మనకి ఏది జరిగితే మంచి జరుగుతుందో అది జరుగుగాక అని అర్థం. ఆ విధంగా ఇక్కడ అమ్మవారు మనకి ఏది ఇస్తే ప్రయోజనం కలుగుతుందో దాన్ని ఇచ్చేది అని అర్థం అనమాట. మనకు ఈ ప్రపంచంలో ప్రయోజనాన్ని ఇచ్చేవి ఏమిటి అని ఒకసారి ప్రశ్నించుకుంటే అన్ని ప్రయోజనాన్ని ఇచ్చేవే. దానిని మనము ఉపయోగించుకునే పద్ధతి, మనలో ఉన్న బుద్ధి, వివేకము, వీటిని బట్టి అవి మంచి ప్రయోజనమా చెడు ప్రయోజనమా అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనకు మంచి బుద్ధిని ఇచ్చి అన్నింటినీ కూడా మంచి ప్రయోజనకరంగా మార్చేది అనేది ఇందులోని అంతరార్థం. ఈ నామ ప్రభావంతో ఏమవుతుందంటే మనము కార్యదీక్షతో, పట్టుదలతో ఏదైనా సాధించినప్పుడు లేదా ఏదైనా మనకు వశమైనప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోగలిగే ఒక సమర్థత అనేది మనము పెంపొందించుకోగలుగుతాము. అలాగే అన్నిటినీ సద్వినియోగపరచుకోగలిగే జ్ఞానాన్ని కూడా పెంపొందించుకుంటాము. మనకు ఏదైనా ధనము వచ్చిందనుకోండి, లేదా ఒక సంపద వచ్చింది, అది భగవత్ ప్రసాదం కావచ్చు, లేదా భగవత్ ప్రసాదమైనా మనం కష్టపడినప్పుడు వచ్చినది కావచ్చు, లేదా సులభంగా వచ్చినదైనా కావచ్చు. అది ధర్మంగా మనకు ప్రయోజనాన్ని ఇచ్చి, మన కోరికలను నెరవేర్చి, మనల్ని మంచి దారిలో నడిపించే విధంగా మనం దాన్ని సరిదిద్దుకోగలుగుతాము. దీంట్లోనే సర్వార్థాలు ఉన్నాయి కదా. అర్థములు అంటే చతుర్విధ పురుషార్థాలు అని చెప్తారు కదా, వాటిని అనుసరిస్తూ జీవించగలుగుతాము. తర్వాతి నామం సావిత్రి. సావిత్రి అంటే సూర్యుడి తేజస్సుతో ప్రకాశించున్నది అని అర్థం. సవిత అంటే సూర్యుడు అనే అర్థం ఉంది. సవిత్రి లేదా సావిత్రి అంటే ఉదయిస్తున్న సూర్యుని తేజస్సు కలది అని అర్థం. మనం సాధించిన అన్ని సంపదలు అంటే ధన సంపద కావచ్చు, మానసిక సంపదలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో లేదా మనసులో ఒక సూర్యుడి తేజస్సుతో, అంటే సూర్యుని కాంతిలాగా వెలుగొందే విధంగా చేస్తాయి. మనలోని మంచితనము, సమర్థత, జ్ఞానము, ప్రజ్ఞ ఇవన్నీ కూడా సూర్యుని కిరణాల్లాగా మనల్ని అందరికీ ఆధారం అయ్యేలా చేస్తాయి. తర్వాతి నామం సచ్చిదానంద రూపిణి. ఈ నామంతో ఇది 700వ సంఖ్య గల నామము. 700 నామాలు కంప్లీట్ అవుతాయి. ఇప్పటికి వరకు జరిగిన అన్ని వీడియోల్లోని అన్ని నామాలు వినండి. ప్రతి నామము ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది మనకి. అన్ని శక్తులను కూడగట్టుకుని అమ్మవారికి ప్రతిరూపంగా మారండి. సరే, ఇప్పుడు మనము ఈ నామం యొక్క విశిష్టత అనేది చూద్దాం. సచ్చిదానంద రూపిణి అనే నామంలో సత్, చిత్ అనే 2 పదాలు ఉన్నాయి. సత్ అంటే ఉండడము, చిత్ అంటే చేతనత్వము అని.
ఆ ఆనంద స్వరూపిణి అంటే ఆనందించడము రూపముగా గలది అని అర్థము. అంటే సత్యము, జ్ఞానము లేదా చైతన్యములతో ఆనందంగా విరాజిల్లేది ఆ ఆనంద స్వరూపిణి అని అర్థము. లేదా ఈ మూడు లక్షణాలు కూడా సత్యము, చైతన్యము, ఆనందము ఈ మూడింటిని స్వరూపములుగా కలది అని కూడా అర్థం వస్తుంది. ఏదైతే సృష్టించబడి శాశ్వతంగా ఉందో అంటే ఎవరైతే సృష్టించారో ఏదైతే సృష్టించబడి శాశ్వతంగా ఉందో దాన్ని సత్యము అంటారు. ఈ సృష్టించబడినది చేతనత్వం పొందడాన్ని చిత్ అంటారు. ఈ విధంగా సృష్టించి చైతన్యము కలిగించి దానిని ఆనందించే అమ్మవారి కాబట్టి సచ్చిదానంద రూపిణి అనే నామం వచ్చింది. మనకు బలహీనతలకు లొంగని ఒక స్థిరమైన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. మంచి సంకల్పాలను ఏర్పాటు చేసుకొని వాటి సాధనకు ప్రయత్నం చేస్తూ అవి సాధించిన తర్వాత అంటే ప్రయోజనాన్ని అనుభవించిన తర్వాత ఆ ఆనందంలో మనకు ఏవైనా బలహీనతలు అనేవి చొరబడకుండా స్థిరమైన ఒక కవచం లాంటి ఒక మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాలు. మానసికంగా ఇచ్చే బలాలు లేదా మానసికంగా వచ్చే మార్పులు అన్నీ విన్నందుకు ధన్యవాదములు. మిగిలిన నామాల కోసం మరికొన్ని వీడియోల్లో చెప్పుకుందాం. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి యొక్క సహస్రనామాలు మీకు అందేలా ఏర్పాటు చేస్తాను. ధన్యవాదములు. హ్యావ్ ఎ నైస్ డే.